మూడవ అంతస్తు నుండి బిడ్డను విసిరేసిన తల్లి. హైదరాబాద్‌లో దారుణ ఘటన. ఈ హెడ్డింగ్ చూడంగానే అసలు అంటే హృదయ విదారకంగా ఎందుకు ఇట్లాంటివంటే తల్లిదండ్రులు చేస్తున్న పాపాలు, తప్పులు ఏవైనా గూడాను పిల్లల జీవితాల్ని అభం శుభం తెలియని చిన్నారుల్ని సర్వనాశనం చేసేస్తున్నాయి. కంప్లీట్‌గా వాళ్ళనసలు మృత్యువాత పట్టిస్తున్నాయి అనడానికి ఇది ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ అసలు ఎంత బాధనిపిస్తుందంటే నిజంగానే మీకు మానసికంగా మీకు ఇబ్బంది ఉంటే మీరు ఖచ్చితంగా మానసిక నిపుణుల్ని కలవండి. అంతేగాని చిన్నారులు ప్రాణాలను ఎందుకు తీస్తున్నారనేది అర్థం కావడం లేదు. ఇలాంటి సమస్య చాలా మందికి ఉంటూ ఉంటుంది. అంటే ఒక ఫోబియా ఉంటుంది. తల్లులకు గాని, తండ్రులకు గాని పిల్లలు అరుస్తున్నా, పిల్లలు ఏడుస్తున్నా ఇట్లాంటివి ఏమైనా చేసేటప్పుడు వాళ్ళని విపరీతంగా కొట్టడము, గిచ్చడము లేదా కొయ్యడం ఇట్లాంటి హింసాత్మకమైన చర్యలు చేస్తూ ఉంటారు. అంటే ఆ టైంకి వాళ్ళకి కోపం పోతుంది. ఆ తర్వాత అయ్యో! అమ్మో! అన్నా గూడా మీరు దానికి పశ్చాత్తాపము ఏమీ ఉండదసలు. ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నారు చాలామంది ముఖ్యంగా తల్లులు. వీటిల్లో అంటే అనేక రకాల కోణాలుంటూ ఉన్నాయి. ఒకటి మానసికంగా వాళ్ళకి బాగోకపోవడము, లేదా భార్యాభర్తలు ఏదైనా గొడవలు పడడము, ఏదో తల్లి గాని, తండ్రి గాని వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ ప్రియుడి కోసమో, ప్రియురాలి కోసమో పిల్లల్ని చిత్రహింసలు చేస్తున్న పరిస్థితి. ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నాము. సో, తొడల మీద వాతలు పెట్టేయడము, బ్లేడ్‌లతో కొయ్యడము ఇలా రకరకాలుగా హింసిస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతము హైదరాబాద్‌లోని జరిగిన ఈ సంఘటన అసలు నిజంగా చాలా కలిచివేసిందసలు. అంటే మూడవ అంతస్తు నుండి పాపని అమాంతంగా కిందకి విసిరేసింది ఒక తల్లి. మరి ఎలా చేతులొచ్చినాయి ఏంటో అర్థం కాదు. మనం ఒక వస్తువు పడిపోతేనే అయ్యో! పడిపోయిందని అంటాము. లేదంటే ఏదైనా ఒక గాజు వస్తువు పడి కింద పగిలితేనే దాని గురించి ఆ రోజంతా గూడా ఆలోచిస్తాం. అయ్యో! పగిలిపోయిందే అని జెప్పేసి. మరి అసలు అంటే అసలు తల్లి అనంటే అసలు స్వార్థానికి ఎలాంటి స్వార్థం లేని తనానికి ఆవిడొక నిలువెత్తు రూపంగా అనుకుంటారు పిల్లలు. తల్లినే నమ్ముతారు. తల్లి మాత్రమే ప్రతిదానికి గూడా వాళ్ళ ఆధారంగా ముందు ఏదొచ్చినా గూడా ముందు తల్లికే షేర్ చేస్తూ ఉంటారు. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా గూడాను. మరి అట్లాంటి తల్లులు ఇలా కర్కశంగా ప్రవర్తిస్తూ ఉంటే అసలు చిన్నారులు బలైపోతున్నారు అన్నదైతే అర్థమవుతుంది. మరి ఈ చిన్నారి 7 సంవత్సరాల వయసున్న పాప, ఈ పాపని మరి కుటుంబ కలహాలున్నాయా? లేకపోతే ఏంటి అన్నదైతే క్లియర్‌గా ఇందులో మనకి డీటెయిల్స్ లేవు. బట్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు కేసుని దర్యాప్తు చేసుకొని విచారిస్తున్న నేపథ్యంలో వాళ్ళిచ్చింది అలాగే స్థానికంగా ఉన్నవాళ్ళు చెప్పిందేంటంటే, ఆ కింద ఫ్లోర్ వాళ్ళు వాంగ్మూలాన్నయితే ఇచ్చారు. పైన ముందు రోజు ఏదో గొడవ జరిగింది తీవ్రంగాను. ఆ గొడవ వినిపించింది. అప్పుడప్పుడు అట్లా జరుగుతూ ఉంటాయి. మాకలా వినిపించింది. బట్ ఏదో గొడవ జరుగుతుందని మేము కామన్‌గా తీసుకున్నాము. ఆ తర్వాత పైనుంచి గూడా పెద్ద శబ్దం వచ్చింది. ఏదో పడింది అంటే పిల్లలు తరచు మేడ పైనుంచి థర్డ్ ఫ్లోర్ గదా! పైనుంచి ఏదోటి పడేస్తూ ఉంటారు. ఏదో ఒక బ్యాగ్ లాంటిదో లైక్ అలా ఏదైనా కొంచెం పెద్ద శబ్దం వచ్చేసరికి ఏదో అట్లాంటిది అయ్యుంటదని బయటకొచ్చి చూసేసరికి పాప కింద రక్తపు మడుగులో ఉంది అని జెప్పేసి స్థానికులు చెప్తూ ఉన్నారు. అలాగే ఖచ్చితంగా ఆ తల్లికి మానసిక పరిస్థితి బాలేదు అన్నది గూడా పోలీసులు ఇందులో చెప్తూ ఉన్నారు. చాన్నాళ్లుగా గూడా ఆవిడకి మానసిక స్థితి బాలేదు అని. మరి ఈ గొడవల కారణంగా ఇట్లా అయిందా ఆవిడ? లేకపోతే నిజంగానే ఒక సైకలాజికల్ డిజార్డర్ ఏమైనా ఉందా? బట్ ఏది ఏమైనా గూడాను ఒకవేళ భర్తతో గొడవ ఉంటే భర్తతో తేల్చుకోవాలి. బట్ చిన్నారుల మీద అంటే వాళ్ళు అడగలేరు, వాళ్ళేమీ అనలేరు, ఎదురు తిరగలేరు అని అనుకుని వాళ్ళ మీద మీ పైశాచికత్వాన్ని చూపిస్తున్నారు అన్నదైతే ఇక్కడ అర్థమవుతూ ఉంది. మరి మొత్తానికి తల్లులే పిల్లల పాలిట యముళ్ళుగా మారుతూ గూడా ఇట్లా ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు. ఇది అసలు కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు అట్లాంటి ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మానసిక నిపుణుల్ని సంప్రదించండి అని పదే పదే చెప్తూనే ఉన్నారు నిపుణులు. అలాగే ఎవ్రీడే ప్రతిరోజు కూడాను 2, 3 కేసెస్ అసలు మొత్తం దేశవ్యాప్తంగా తీసుకుంటే లెక్క పెట్టలేనన్ని కేసులు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నా కూడా ఏదో ఒక మారుమూలన తల్లి చంపేసిందనో, తండ్రి చంపేశాడనో చిన్నారుల్ని ఇట్లాంటి వార్తలు వింటూ ఉన్నాము. దయచేసి ఇట్లాంటివి మాత్రం చేయకండి. మీకేదైనా ఇబ్బంది ఉంటే మానసిక నిపుణుల్ని కలవండి. భార్యాభర్తలకు సమస్య ఉంటే మీరు ఏదైనా చేసుకోండి. పిల్లల్ని అమ్మమ్మ ఇంటి దగ్గరో, నాయనమ్మ ఇంటి దగ్గరో విడిచిపెట్టేసేయండి. అంతేగాని వాళ్ళని చంపే హక్కు మీకు లేదు. కన్నాము మేము ఎట్లయినా చేస్తాం, మేము చంపేస్తామని అంటే ఆ రైట్ మీకు అసలు లేదు. మరి దీనికి సంబంధించి పోలీసులైతే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అత్యంత కర్కశంగా పాపను అట్లా విసిరేయడము, దాన్ని చూసి మళ్ళా కిందకి చూసి కొద్దిగా కూడా చలనం లేకుండా, ఎలాంటి ఫీల్ లేకుండా తల్లి ఉండడం అనేది మాత్రము ఒక రకంగా ఆందోళన కలిగిస్తూ ఉంది. ఇది మల్కాజ్గిరి వసంతపురి కాలనీలో జరిగింది ఈ ఘటన. ఆ పాప పేరు షారోని మేరీ, ఆ చిన్నారి పేరు. అలాగే తల్లి పేరు మోనాలిసా అని చెప్తూ ఉన్నారు. మరి ఈ మోనాలిసా ఈవిడికి మానసికంగా ఈవిడ పరిస్థితి బాలేదు అని చెప్పేసి అయితే స్థానికులు అంటూ ఉన్నారు. సో అది డీటెయిల్స్. మరి దయచేసి ఎవరైనా కూడాను ఇట్లాంటి వాటికి మాత్రం పాల్పడకండి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది.
జరిగింది. పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు గూడాను పిల్లలు చాలా భయానికి గురవుతూ ఉంటారు. ప్రతి తల్లిదండ్రులు గూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైనా ఉంటే మీరు తేల్చుకోండి. పిల్లల వరకి రాకండి అని చెప్పి. సో, మరి దీనికి సంబంధించి పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలంటే భర్త వలన అట్లా చేశారా? లేకపోతే ఇంకేదైనా కారణాలున్నాయా? అనేదైతే తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.